నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ న్యూస్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పాదయాత్ర చేపట్టారు. మెగా పాదయాత్రను ఈరోజు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ఒక పండగ వాతావరణం నెలకొనింది. ఇప్పటికే ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు పాదయాత్ర చేపట్టారు. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టినప్పటికీ ఈరోజు పెద్ద ఎత్తున ఎర్రగొండపాలెంలో మెగా పాదయాత్రను చేపట్టారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. అయితే ఇప్పుడు ఈ యొక్క పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ఆయన తనయుడు విశాల్ గారిని కూడా తీసుకొని పాదయాత్రకు రావడం జరిగింది. మరియు పాదయాత్రకు ఒక ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా అడుగులో అడుగు వేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా పాదయాత్రను విజయవంతంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. పాదయాత్ర ఎర్రగొండపాలెంలో స్టార్ట్ అయింది. మరి పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా ఆయనకు స్వాగతం పలుకుతూ అంగరంగ వైభవంగా ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. పాదయాత్ర ఇప్పటికే స్టార్ట్ అయింది. పాదయాత్రలో ముందుగా ఎర్రగొండపాలెంలోని నాయకులందరూ కూడా ముందుగా ఆదిమూలపు సురేష్ గారికి, ఆయన తనయుడు విశాల్ గారికి కూడా స్వాగతం పలికారు. ఈ పాదయాత్ర ఇలాగే వెళ్తూ ఎర్రగొండపాలెంలోని వైఎస్ఆర్ విగ్రహం వరకు ఈ యొక్క పాదయాత్ర జరుగుతుంది. అక్కడ అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత అక్కడికి చేరినటువంటి ప్రజలందరినీ కూడా ఉద్దేశించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ప్రసంగిస్తారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి, ఎంతో విజయవంతంగా జరుగుతున్నాయి. అయితే ప్రత్యేకంగా ఎర్రగొండపాలెంలో మాత్రం విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాదయాత్రకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఆ యొక్క కార్యక్రమానికి చేరుకొని ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకొని పాదయాత్రలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము, ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 5 మండలాలు దోర్నాల, పెద్దారవీడు, పుల్లల చెరువు, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెంకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాదయాత్రకు చేరుకున్నారు. పాదయాత్ర కూడా చాలా సజావుగా జరుగుతూ ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు కూడా అందిస్తూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆదిమూలపు సురేష్ గారిని ఎంతో ప్రేమిస్తారు కాబట్టి ఈ యొక్క పాదయాత్రకు స్వచ్ఛందంగా అక్కడికి చేరుకొని పాదయాత్రలో పాల్గొంటున్నారు. అయితే మరి కాసేపట్లో మంత్రి గారు అక్కడ వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరి ఏదైతే పాదయాత్రను చేపట్టారో ఆ పాదయాత్ర విజయవంతంగా ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. వీడియో రిపోర్టర్ ప్రశాంత్, ఎస్ఆర్ఆర్ న్యూస్. ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం. జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయ. నీకే సాధ్యమయ
రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా సచివాలయముల ద్వారా యువత భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు